అమ్మ, మొదటిగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, పడిన శ్రమకి తగిన ప్రతిఫలం, వ్యక్తులతో మంచి సంబంధ బాంధవ్యాలు, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, తల్లితరు బంధువులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, అదేవిధంగా గృహ వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం అనేది, ముఖ్యంగా గృహంలో నూతన వస్తువుల కొనుగోలు కొరకు కానీ స్థిరాస్తుల విషయంలో మంచి చర్చలు జరగడానికి కానీ అవకాశం ఉండే సమయంగా ఉంది. ముఖ్యంగా తల్లితర బంధువులతో మంచిగా చర్చించడాలు మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, ఈ రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వ్యక్తిగత ఆరోగ్య విషయం మీద దృష్టి సారిస్తారు. నిత్య జీవితంలో మీ యొక్క రొటీన్ అంటే దైనందిన జీవితంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. యోగా, మెడిటేషన్ మొదలైన వాటి మీద శ్రద్ధ చూపిస్తారు. ఆరోగ్య శ్రద్ధ, అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడం అనేది, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడం, స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉండడం, మిత్రులతో కలిపి మంచి ఆలోచనలు చేయడం, అదేవిధంగా ఆకస్మికమైన లాభాలకి కూడా అవకాశం, దగ్గర ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అదేవిధంగా కమ్యూనికేషన్ విషయంలో మాత్రం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మాటల వల్ల ఇబ్బంది రాకుండా అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. శుభకార్యాల్లోకి అవకాశం, కుటుంబ సభ్యులతో కలిపి మంచి ఆలోచనలు చేయడం, సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా తల్లి పెద్దలు వారి యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడం, వృత్తిపరమైన విషయాల్లో గౌరవం, మీ మాట విలువ పెరగడం, కుటుంబ సభ్యులతో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, సంతాన వర్గంతో కావచ్చు, మీ ఆలోచనలలో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అనవసరమైన ఘర్షణని, మానసిక ఆందోళనని మీరు అధిగమించడానికి ప్రయత్నాలు చేసినట్లయితే ఇంకా అనుకూలత అనేది ఏర్పడుతుంది.